అదృష్టం. ఎందుకంటే ఆ భూమికి అంత మహత్వం ఉంది. సాక్షాత్ పరమాత్మ అవతరించినటువంటి భూమి. పరమాత్మ ఈ కంటికి కనిపించాడు. ఇక్కడ విశేషత ఏంటంటే ఇప్పుడు సెంటర్ ఎలా ఉంటుందో మౌంట్ ఆబు కూడా అలాగే ఉంటుంది. సీక్రెట్ అంటే అక్కడ ఏమీ కూడా లేదు. ఇక్కడ ఓపెన్గా పరమాత్మ తన కార్యం అనేది చేయిస్తున్నారు. అయితే మీడియా సోదరులకి ఏంటంటే విశేషంగా రిక్వెస్ట్, మీడియా అంటేనే ప్రజలకి సమస్యలకి మధ్య ఉండేవాళ్ళే మీడియా అంటేనే కదా, మధ్యవర్తులు కదా. మరి మధ్య వాళ్ళు ఎలా చెప్తే ప్రజలు అలాగే నమ్ముతారు. కనుక మీరు ఇప్పుడు విశేషంగా మౌంట్ ఆబు వెళ్తున్నారు అంటే ఇది పరమాత్మ కార్యార్థంగా. అంటే ఇంతవరకు మనం నాయకులకే చేయొచ్చు, లేకపోతే ఎంతోమందికే చేయొచ్చు. కానీ పరమాత్మ యొక్క అవతరణ యొక్క కార్యం ప్రజలందరికీ కూడా తెలియచేయడం ఇది చాలా చాలా అవసరం. అయితే అనుకోవచ్చు ఇది మీ వ్యక్తిగతమైనటువంటిది. బ్రహ్మకుమారిస్ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి నిమిత్తం కాలేదు. ఇది కేవలం విశ్వసేవ కొరకు నిమిత్తమైనటువంటిది. విశ్వసేవ చేస్తారు, జీవితాన్ని కూడా దాని కొరకే సమర్పిస్తారు. ఇది కేవలం ఒక భారతదేశంలోనే కాదు, దేశ విదేశాలు మీరు మౌంట్ ఆబులో అడుగు పెడితే ప్రాక్టికల్గా మీకే తెలుస్తుంది. కాకపోతే మన ఆలోచన బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏదో చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు అన్నీ కూడా సైట్ సీయింగ్ అనేది ఒక లైఫ్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, ఇలాగేదో పేరుతో చూడొచ్చు అనేది. అలా కాకుండా అక్కడ ప్రాక్టికల్ ఏంటి జరుగుతుంది, అక్కడ ఉండే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే మౌంట్ ఆబులో విశేషంగా ఉండేది అంటే బ్రహ్మచర్యాన్ని పాలన చేసే యోగి బ్రదర్స్ ఉంటారు, అందరూ కూడా సిస్టర్స్ ఉన్నారు. అక్కడ ఎంతమంది అయితే ఇంచుమించు 5,000 మంది సోదరులు అక్కడ ఉంటున్నారు. అంటే ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు కదా, అక్కడ సేవ చేయడానికి వాళ్ళు కావాలి కదా. సిస్టర్స్ అయితే అంతమందికి సేవ చేయలేరు కదా. కనుక మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ యొక్క ఉండే ఉద్దేశం ఏంటి, ఒక్కసారి దీనిపైన కూడా అటెన్షన్ పెట్టినట్లయితే ఆ కార్యానికి మీరు చేయవలసినట్లు అంటే మేమేం చేయాలి. ఎందుకంటే సర్వుల సహయోగంతో కదా సుఖమయ ప్రపంచం వస్తుంది. ఎవరి సహయోగం లేకపోయినా ఈ ప్రపంచం వల్ల స్వర్ణమ భూమిగా కాలేదు. కావాలంటే అందరి యొక్క సహయోగం కూడా కావాలి. అందులో ముఖ్యంగా మీ సహయోగం. ఎందుకంటే మీరు ఏది చెప్తే ప్రజలు అదే వింటారు, అదే నిజం. మీరు నందిని పంది చేసినా పందే అంటారు, నందని ఎవరు ఒప్పుకోరు. అంటే అంత మీలో ఆ మీడియా అంటేనే అంత పవర్ ఉంది. ఎందుకంటే భగవంతుని కార్యం కూడా మీడియా త్రూగానే జరుగుతుంది. ఎందుకంటే భగవంతునికి శరీరం లేదు కనుక మాలాంటి వాళ్ళని ఆధారంగా తీసుకుని సేవ చేస్తున్నారు. కనుక ఆయన కార్యానికి మీ మీడియా కూడా చాలా అవసరం. కనుక చెప్పాలంటే అక్కడికి వెళ్ళడం అనేది చాలా చాలా భాగ్యం అనే చెప్పాలి. రమక్కి గారు ఈ కార్యానికి అంటే భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆమె ద్వారా. ఇది రమక్కి గారు అని కాదు, ఇది భగవంతుడు మిమ్మల్ని ఈ విశాఖపట్నం ఈ విశాఖ జిల్లాలో సేవ చేయడానికి నిమిత్తం చేసుకున్నారు. కనుక మీరు అక్కడికి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా చాలా చాలా అభినందనలు. కాకపోతే ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి, కేవలం ఒక సైట్ సీయింగ్ కాకుండా అక్కడ ఏం జరుగుతుంది, ప్రాక్టికల్ లైఫ్ ఏంటి అనేది. ఎందుకంటే అక్కడ ఏమీ సీక్రెట్లు ఏమీ ఉండవు, అంతా ఓపెన్గానే ఉంటుందన్నమాట. ఆ ఓపెన్లోనే మనం సీక్రెట్ అనేది గ్రహించాలి. ఎందుకంటే సీక్రెట్ పరమాత్మ కదా, ఇక్కడ భగవంతుడి కనిపించరు కదా. భగవంతుడు తన కార్యాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఎప్పుడు ఎలా ఉంటామో, ఈరోజు మనం కలిసాం, రేపు ఎవరం ఉంటాము, అలాంటి పరిస్థితి కదా. కనుక మీ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. పావన పరచగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తముగా భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం
మూర్తి తోడుగా సహకరించుడి శుభకార్యమున విజయం సత్యం ఉత్త వీరులకు కంకణధారణ విశేషము భారత జాతి పర్వదినం శ్రీ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం శ్రీ రక్షాబంధన మహోత్సవం మీరందరూ కెమెరా ఫోటోలు తీస్తారు. అలాగే సముద్రం గురించి రాయాలి, దాని యొక్క పిక్చరైజేషన్కి కింద రాయాలి. అందరిది ఏమొస్తుంది? అందరి ఫోటోల్లో ఏమొస్తుంది? ఆ ఫోటోల్లో ఏమొస్తుంది? సముద్రం అంటేనే నీరు. ఏ యాంగిల్ నుంచి మీరు ఫోటో తీయండి నీరే వస్తుంది. దానికి నీరని రాయాలి తప్ప మరి ఇంకేం రాయలేరు. అలాగే మౌంట్ ఆబూలో మీరు ఆబూ రోడ్ స్టేషన్లో దిగిన దగ్గర నుంచి ఎంత లాంఛనీయ మర్యాదలతో భగవంతుడు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తారు. అక్కడ ప్రతి చోట కూడా నాలెడ్జ్ రాసి ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసినా మీకు జ్ఞానమే ఉంటుంది. మిగతా మఠాలు పీఠాలు లేకపోతే బాబాల దగ్గర ఉండేటట్లుగా అక్కడ ఎవరు గురువులు గోసాయిలు ఎవరు ఉండరు, బాబాలు ఉండరు. అక్కడ అంతా కూడా జ్ఞానమే, ఎక్కడ చూసినా జ్ఞానమే ఉంటుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు ఆ లోతుల్లోకి అనుభూతిలోకి వెళ్తారు. నేను మీకు అడుగడుగునా అక్కడ అన్ని విధాల ఆధ్యాత్మిక గైడ్గా మీకు ఉండి అన్ని నేను చూపిస్తాను, తెలియచేస్తాను. దీన్ని ఎన్నో తెలుసుకుని మీరు మీ జీవితంలోకి ధారణ చేసి ఒక చిన్న దాన్ని ధారణ చేసి మన విశాఖపట్నం మీరు వచ్చారనుకోండి, మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు భగవంతునికి కెమెరామెన్గా అవుతారు, భగవంతునికి మీడియాగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఈజ్ ద మీడియా, భగవంతునికి మాధ్యమమై ద హ్యూమన్ చారిట్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఎక్కడ కూర్చుని జ్ఞానం ఇచ్చాడు? రథంలో కూర్చుని జ్ఞానం ఇచ్చాడు. ఎవరి రథం? అర్జునుడి రథం అన్నారు, భగవంతుని రథం కాదు. సో జ్ఞానాన్ని తీసుకునే వారి యొక్క దేహంలో కూర్చుని భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఇదంతా కూడా మీరు పురాణాల శాస్త్రాలు అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారు. ముందుగా మీరు రక్షాబంధనతోనే ఈ యొక్క మీ జర్నీ ప్రారంభం చేశారు. శుభాకాంక్షలు అక్కయ్య గారి తరపు నుండి, మా దాదీలు దీదీల తరపు నుండి. అక్కడ చిన్న వాళ్ళు కూడా తపస్వి మూర్తులై 90-100 సంవత్సరాల పైన జీవించి బ్రహ్మచర్యంలోనే స్త్రీలు పురుషులు అందరూ తరించారు. వాళ్ళందరినీ కూడా చూదురు కానీ అంశాలు మాట వేస్తే పావన పరచగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని పర్వదినం శ్రీ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం శ్రీ రక్ష